వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాల్టి న్యూస్ అనాలిసిస్ లో మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ప్రస్తుతానికి రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. అండ్ మరి కాసేపట్లో నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా వచ్చి జాయిన్ అవుతారు. సార్, రఫీ గారు, ప్రస్తుతానికి అసలు సిసలైనటువంటి ఎన్నికల ప్రచారం ఇవాల్టి నుంచే షురూ కానుందా అనేంతగా హడావుడి క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల రణక్షేత్రంలోకి, అలాగే ప్రచార భేరిలోకి దూకబోతున్నారు. ఆల్రెడీ కొన్ని సభలు పెట్టినా కూడా మేమంతా సిద్ధం అంటూ ఇవాళ నుంచి ప్రత్యేకం అంటోంది వైసీపీ. అండ్ ప్రజాగళం పేరుతో ఆల్రెడీ చాలా సభలు నిర్వహించినటువంటి టీడీపీ కూడా ఇవాళ నుంచి ప్రజాగళం, ఆఫ్ కోర్స్ 30 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా అంటున్నారు. ఏమిటి టీడీపీ ఏం చేయబోతోంది? నిన్న రాజమండ్రి నుంచి సుమారు 100 మంది టీడీపీలో చేరారట, వార్తలు వినవస్తున్నాయి. అండ్ ప్రస్తుతానికి ప్రజాగళంలో హైలైట్ చేయబోయేటువంటి అంశాలు ఏమిటి? ఎలా ఎదుర్కొనబోతోంది టీడీపీ అధికార వైసీపీని? నమస్కారం సార్, మీకు అలాగే రామ్మోహన్ గారికి, సార్, అలాగే హెచ్ఎం టీవీ వీక్షకులందరూ కూడా శుభోదయం. సార్, ఇప్పుడు టీడీపీ ఎదుర్కోవటము అనేదేం లేదు సార్, ఎన్నికల కోసమే ఎదురు చూస్తా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవటం ఖాయం, ఇంటికి వెళ్ళటం ఖాయం. ఎందుకంటే అన్ని రంగాల్లో విఫలం అయిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉందంటే ఇదే. చివరికి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఇచ్చిన వాగ్దానాలు ఏ అమలు జరపకుండా, ఏ మద్యపాన నిషేధం అయితే పూర్తిగా అమలు జరిపి షాపులన్నీ ఎత్తేసి మాత్రమే ఓట్లు అడుగుతామని చెప్పి భీకరంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి ప్రజల్లోకి వస్తున్నాం. ఇవాళ ప్రజలు రెడీగా ఉన్నారు అతన్ని ప్రశ్నించడానికి. యువత రెడీగా ఉంది. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 27,000 పోస్టులతో డిఎస్సి, మా మెగా డిఎస్సి ఫిలప్ చేస్తాను, అలాగే ఎంప్లాయీస్ కి సంబంధించి నేను మంచి పిఆర్సి ఇస్తాను అని చెప్పి దాన్ని 4% వెనక్కి రివర్స్ చేయటము, అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని చెప్పటము, అలాగే రైతులకి సంబంధించినటువంటి పంట గిట్టుబాటు ధర ఇస్తారని చెప్పి కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు, అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, తుఫాను కొట్టుకుపోయినటువంటి నష్టపోయినటువంటి రైతులకి బీమా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఇసుకని ప్రీమియం చేసేసి ఆపేసి మొత్తం భవన నిర్మాణ కార్మికుల్ని ఆ ఇసుకతో నిర్మాణాలతో అనుబంధం ఉన్నటువంటి 50 లక్షల మంది కుటుంబాలకి చాలా అన్యాయం చేశాడు. అలాగే అమరావతి రాజధానిని చంపేశాడు, పోలవరాన్ని ఆపేశాడు. ఇలాగా చెప్పుకొని పోవాలంటే చెత్త మీద పన్ను వేశాడు. ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను మీద 15% పెంచుకుంటూ పోయాడు. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. ఏ రాష్ట్రంలో లేనంత డీజిల్, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పిండుతున్నాడు. కానీ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి కూడా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసాం, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించామంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ సార్, అంటే మీకు తెలియదు కాదు, లాయర్లు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, పూజారులు, అలాగే పాస్టర్లు, ఇలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో మేలు చేశాం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఈ చేత్తో ఇచ్చారు, ఈ చేత్తో లాక్కున్నారు సార్. 5,000 రూపాయలు లాయర్లకు ఇచ్చాడు. రాష్ట్రంలో పన్నులు, ధరలు, రేట్లు అన్ని రకాలుగా పెంచి ఈ చేత్తో లాగేసుకున్నాడు. ఈ ఆటో డ్రైవర్ కి 10,000 వేశాడు. చలానాల పేరు మీద డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడం మీద ఈ చేత్తో లాగేశాడు. ఏ వర్గము హ్యాపీగా లేదు, పథకాలు అందుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అసలు ఈ రాష్ట్రంలో ఉపాధి లేకుండా పోయింది, ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేకుండా పోయింది. పరిశ్రమల్ని పారదోలాడు, ఒక కొత్త పరిశ్రమ తెచ్చింది లేదు. ఉన్న పరిశ్రమలు పోతుంటే పొండి అని చెప్పేసి భీకరంగా చెప్పినటువంటి పరిస్థితి. అమర్ రాజా బ్యాటరీని ఎక్స్టెన్షన్ చేస్తామంటే తెలంగాణకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. లూలు గ్రూప్ తెలంగాణకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే కియా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎస్ఓడిస్ తయారు చేసేది తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాళా తీసినటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ లో తిరిగేటువంటి 5 సంవత్సరాలు 2 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి హెలికాప్టర్ లో తిరిగి పరదాలు కట్టుకొని వచ్చే ముఖ్యమంత్రి ఇప్పుడు బస్సులో వస్తున్నాడు.
ఏ రకంగా వస్తాడో, ఇక్కడ ఈ సమస్యల్ని ఏ రకంగా అడ్రస్ చేస్తాడో ఇప్పుడు మనం చూసాం. అంగన్వాడీలు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారన్నాడు. వాళ్ళు దాదాపు 40 రోజులు ఉద్యమం చేశారు. ఆశా వర్కర్లు చేశారు. అనేక వర్గాలు అవుట్ సోర్సింగ్ కార్మికులు, అలాగే వాళ్ళందరినీ పర్మినెంట్ చేస్తా అన్నాడు. ఏదైనా సరే నేను చేసేస్తా అన్నాడు. ఆ అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఒకళ్ళకి ఇచ్చి అందులో మళ్ళీ కోతలు పెట్టాడు. అనేక రకాల నిబంధనలతో పెన్షన్లు రద్దు చేశాడు. ఒంటరి మహిళ పెన్షన్లు రద్దు చేశాడు. అనేక రకాల వృద్ధుల పెన్షన్లు రద్దు చేశాడు. ఇవాళ సార్ ఒక్క నిమిషం. ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పాం. చాలా మందికి భృతి లేని వాళ్ళకి భృతి కల్పించాం. డిఎస్సీలో అవి వేస్తూనే ఉన్నాం. ఏపీఎస్సీ సెట్స్ కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడేసారండి డిఎస్సీ? ఎక్కడేసారండి? మొన్న వేస్తే అది కోర్టు కొట్టేసింది. ఎన్నికలకు ముందు డిఎస్సీ వేసాడు, అది చెల్లలేదు. వాళ్ళ చెల్లెలే చెప్పింది మెగా డిఎస్సీ కావాలని గోల్ చేస్తున్నారు వాళ్ళంతా. అవునండి, ఆ డిఎస్సీ కూడా జరగట్లే ఇప్పుడు. ఓకే, ఆ డిఎస్సీ 27,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తా అని చెప్పి 6,600 ఉద్యోగాలతో వేస్తే అది కూడా కోర్టు కొట్టేసింది. అది కూడా జరగట్లే ఇప్పుడు. ఆడ చెల్లె చెప్పింది, ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా, నిద్రపోయావా, ఇప్పుడు వేస్తున్నావు అని చెప్పి షర్మిలాని అడిగింది. ఓకే, కాబట్టి రామ్మోహన్ గారికి తెలుసు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ఇవాళ ఏ ఒక్క ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు ఏది కంప్లీట్ చేయాలా. ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో ఆయన హంద్రీ నీవాకి నీళ్ళు ఇచ్చారని చెప్పేసి బటన్ నొక్కాడు. ఆ తర్వాత ఆ గేట్లు తీసుకుని వెళ్ళిపోయారు. అసలు నీళ్ళే రానటువంటి ఉత్పత్తి ఓపెనింగ్లు, ఉత్పత్తి ప్రారంభోత్సవాలు, ప్రజల్ని మభ్య పెట్టడాలు, టోటల్ గా ప్రజా వ్యతిరేకత అయితే ఉంది ప్రభుత్వం మీద అంటారు. పూర్తిగా ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో గతంలో లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. తెలంగాణలో ఆ మాత్రం ప్రజా వ్యతిరేకత ఉంటేనే కేసీఆర్ ఇంటికి పరిమితయ్యాడు. ఇవాళ దానికి మించి 100 రెట్లు ప్రజా వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్ లో. షూర్ సార్, ఒక్క నిమిషం సార్. రామ్మోహన్ రావు సార్, టోటల్ గా చూసుకుంటే కనుక అంటే ప్రభుత్వం తన వైపు తాను ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటుంది అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నామని. అది కాకుండా ఇప్పుడు టీడీపీ చెబుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా అంటే ఎంతవరకు వాస్తవాలు? అంటే చాలా మందికి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఫైనల్ గా వాళ్ళకేం కావాలో వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకోగలరు సార్. ప్రస్తుతం ఏపీ పొలిటికల్ ఎరా చూస్తుంటే కనుక ఆ సెనారియో ఎలా ఉందంటారు? ఆ ప్రస్తుతం ఇవాళ నుంచి కూడా చాలా వేగవంతం చేస్తున్నారు. అటు ప్రభుత్వం నుంచి, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారాహి యాత్ర కూడా తలపెట్టనున్నారు. రేపు లేదు ఎల్లుండి నుంచి పవన్ కళ్యాణ్. రమణబాబు గారు, మీకు, నారాయణమూర్తి గారికి, అట్లాగే రఫీ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఒకటేమో దేశవ్యాప్తంగా ఎన్నికల నగరం మోగింది. మొట్టమొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 19 జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మనది 4వ విడత ఎన్నిక. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, అట్లాగే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే తాంబూలాలు ఇచ్చేసాం, తనకు చావండి అనేది అన్ని పార్టీలు ఆల్మోస్ట్ అలా ఇచ్చేసినాయి. ఒకటోటి మిగిలితే చూడవచ్చు. కనుక ప్రచార సమయంలో మొదట తెలుగుదేశం నుంచి, నిన్నగా మన కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. ఇవాళ మనకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిద్ధం సభలో జరిగిన 4 నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాలు విడిచిపెట్టి మిగతా 21లో ఇచ్చాపురం బయలుదేరుతున్నారు ఇవాళ. అట్లాగే మీరు అన్నట్టు 30 నుంచి పిఠాపురం నుంచే మనకు పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టిపోతున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో శంకరావం అయితే పూరించుతున్నారు అందరు కూడా. ఈ శంకరావంలో ప్రజల పాత్ర ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మొదటి 5 ఏళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి తెలుగుదేశం గెలిచింది. మా తర్వాత 5 ఏళ్లకు మనకు వైసీపీకి అధికారం ఇచ్చారు. ఈ 2 ప్రభుత్వాల పనితీరును వాళ్ళు ఎట్లా విమర్శించుకున్నా ప్రజలు చూస్తున్నారు. మొదటి 5 ఏళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు 5 ఏళ్ళు ఏం జరుగుతున్నది. కనుక ఈ దశలో చాలా అంశాలు వాళ్ళ మీద వాళ్ళు, అంటే ఏకైక ఎజెండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకటే ఎజెండా అయింది, వైసీపీని దించడం మాత్రమే. దాంతో పాటు కొన్ని అభివృద్ధి పథకాలు లేకపోతే మేము వస్తే ఏం చేస్తామని ప్రకటిస్తున్నారు. అవునండి. సమస్య ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలను చూద్దాం. గతంలో నవరత్నాలు అనే పేరు మీద పక్కన వైసీపీ కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి రావడం, ఆ తర్వాత నవరత్నాల్లో మరి చాలా వరకు సంక్షేమం
వైపుగా ఉన్నంత అభివృద్ధి వైపు పోలేదనే విమర్శ నాకు వైసీపీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే సంక్షేమ విషయంలో ఫస్ట్ మార్క్ దానికి ఇంకోటి ఏం లేదు, కానీ సంక్షేమానికే ఓట్లు పడతాయా అనే ప్రశ్న కూడా వస్తున్నది. ఒకటేమో తెలుగుదేశం గత 5 ఏళ్లలో నిర్మాణాత్మకంగా పోయినామని చెప్పుకున్నాము, చాలా పనులు అర్ధాంతరంగా ఆపిండ్రు. వాళ్ళ మీద విమర్శ ఏంటంటే పోలవరం పూర్తి చేయకపోవడం, అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయకపోవడం. అంటే మేము ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉంటామనే అత్యాశతోని తెలుగుదేశం కూటమి, ఆనాడు మళ్ళీ కూటమి ఎవరైనా చెప్తారు, తెలుగుదేశం బీజేపీ జనసేన పోటీ చేయకపోయినా జనసేన కూడా ఆ కూటమిలో ఉంది. ప్రధానమంత్రి మోడీతో సహా తిరుపతి సభ నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు. మెల్లమెల్లగా విడిపోతూ 2019 ఎన్నికల కన్నా ముందే ఈ 2 పార్టీలు జారుకున్నాయి, జనసేన అని అట్లాగే బీజేపీ కూడా. కానీ మళ్ళీ చెప్తారు ఇప్పుడు సేమ్ 2014 పునరావృతం అయిపోయింది చరిత్ర. 2014లో కలిసి ఉంటే కలది సుఖం చూశారు, 2019లో విడిపోతే చెడిపోతాను చూశారు. ఇప్పుడు ఏమంటుందంటే ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కనుక వాళ్ళు గతంలో 5 ఏళ్లలో పూర్తి చేయలేని పనుల గురించి ఇటు పక్క వైసీపీ ప్రశ్నిస్తున్నది. మీరు అప్పుడు చేస్తే మాకు ఈ సమస్య కూడా వచ్చింది. ఈ 5 ఏళ్లలో వైసీపీ చేసిన పని ఏంటంటే సంక్షేమ విషయంలో ఫస్ట్ మార్క్ కొట్టినా కూడా ఈ బటన్ నొక్కే 2,70,80,000 కోట్లు మేము వేసామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ ఈ బటన్ నొక్కితే ఓట్లు పడతాయా, ఆ బటన్ నొక్కబడుతుందా అనేది ప్రశ్నార్థకమే. ప్రజలు నిజంగా సంక్షేమానికి ఓట్లు సింధుకుమార్ రఫీ గారు అన్నట్టు అది తెలంగాణలో కేసీఆర్ గెలవాలి, అంటే సంక్షేమంలో ఫస్ట్. కానీ గెలవలేదు. ఎందుకు గెలవలేదు? అహంకారము, అవినీతి, వీటి వల్ల ఓడిపోయింది. ఇక్కడ సరిగ్గా అదే ఆరోపణలు టీడీపీ అక్కడ వైసీపీ మీద చేస్తున్నది. అవునండి, ఆంధ్రప్రదేశ్ లో. అయితే నేనన్న మాట కాదు, ప్రశాంత్ కిషోర్ గారు 2019లో వైసీపీకి వ్యూహకర్త, వారు ఏమన్నారు, బటన్ నొక్కితే ఓట్లు పడతాయా, సంక్షేమం మాత్రం ఓట్లు పడాయా అని. కానీ మొత్తం మీద ఓవరాల్ గా నేను ఈ మధ్యన దిగిన దాన్ని బట్టి చూస్తుంది అంటే సంక్షేమంలో మీరు అన్నట్టు ప్రతి ఇంటికి ఏదో ఒకటి చేరింది. కానీ ప్రజలకు ఎట్లా ఆడుతుంటారు, ప్రజల స్వార్థపరులు అంటే ప్రజల స్వార్థం తప్పుగా. ఎప్పుడైనా ప్రజలు ఏమని ఆశిస్తారంటే సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఆపరు, వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ వైసీపీ ఉన్న ఆపరు, రేపు టీడీపీ వచ్చిన. అంటే 4.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 1.5 మంది వరకు కూడా ఏదో ఒక రూపంలో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారని ఒక అంచనా సార్. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చెందింది. కానీ ప్రజలు ఏమంటున్నారంటే, ప్రజలకి ఏముంటారంటే ఎవరు వచ్చిన సంక్షేమ పథకాలు ఆపరు కదా అని నేను అంటున్నాను. ఇంకా ఎక్కువ చేస్తామంటున్నారు. ఉదాహరణకు వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు సాచురేటెడ్ పాయింట్ చేరుకున్నాయి. ఇంకా పెద్దగా కొత్త హామీలు వేరు ఇవ్వడం లేదు వైసీపీ. కానీ కొత్త హామీలు టీడీపీ కూడా ఇస్తుంది కదా. ఉదాహరణకు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. కర్ణాటక, తెలంగాణ ఉదాహరణ పెట్టుకొని కర్ణాటకలో కాంగ్రెస్ ఏం హామీ ఇచ్చిందో, తెలంగాణలో మన కాంగ్రెస్ ఏం హామీ ఇచ్చిందో సరిగ్గా టీడీపీ కూటమి ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం ప్రకటించారు 4 లక్షల ఉద్యోగాలు అని చెప్పి. అట్లాగే మీ మాట కట్టొస్తున్నాను నేను, మెగా డిఎస్సి పైనే తొలి సంతకం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ 60 days లోనే పరీక్ష నిర్వహిస్తాను, ఉద్యోగాల భర్తీ కూడా చేయిస్తాను. ఎందుకంటే మెగా డిఎస్సి కావాలి అని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మొన్నటి వరకు వీళ్ళు. అక్కడ అనుచిత ఉచితాల విషయానికి వస్తే సార్, కర్ణాటక, తెలంగాణను అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తూ టీడీపీ కూటమి ఈ పార్టీకి 4-5 హామీలు ఎక్కువ ఇచ్చిందని నేను అంటున్నాను. ఇవాళ మనకు 2,500 మహిళలకు 4,000 రూపాయలు, అట్లాగే బస్సు ప్రయాణం ఫ్రీ, ఇవన్నీ సేమ్ ఆల్ ఫ్రీ వచ్చేసి. దీన్ని అంటే వైసీపీ కంటే ఎక్కువ ఇవన్నీ కూడా. ఒకటి 4 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారనేది ప్రశ్న. రెండోది ఈ హామీలు ఇప్పటికే అప్పుల పాలైంది రాష్ట్రం, 7 లక్షల కోట్లు. అక్కడే క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే సాధ్యాసాధ్యాలు అనేవి చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు చెప్పినట్టుగా తెలంగాణలో తీసుకుంటే కనుక వారిచ్చిన 6 హామీల్లోనూ కూడా కొన్ని అమలు చేయడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. అండ్ రైతు బంధు, రైతు బీమా ఇలాంటి విషయాలు, వాటికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద డైలమాలో పడ్డారని కొన్ని వార్తలు వినవస్తున్నాయి. మరి ఇప్పుడు అదే సీన్ అక్కడ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్? అదే అంటున్నా, ఇప్పుడు 6 హామీలు 5 తీర్చామని తెలంగాణలో కాంగ్రెస్ అంటుంది, కానీ అట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అంశం తీర్చింది అంతే, మొత్తం కాలే. అంతేందుకు 6 హామీలలో 100 రోజుల్లోనే అవ్వవు కదా సార్? చెప్తాను 6 గ్యారంటీలో. కానీ చెప్పారు కదా, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడే బిఎస్సీ 60 రోజుల్లో అంటున్నారు. సార్ మనకి వైసీపీ నుంచి నారాయణమూర్తి గారు మనకి. గుడ్ మార్నింగ్ నారాయణమూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతోంది. ఆల్రెడీ రఫీ గారు చెప్పారు మొత్తం. మీరు రాలేదు ఇంతకు ముందు, ఆయన ఒక లిస్టు చదివారు, ప్రజా వ్యతిరేకత అనేది ఏ స్థాయిలో ఉంది వైసీపీపై అనేది. బట్ ఇవాళ నుంచి చాలా వేగంగా, చాలా జోరుగా, మరింత తేజంగా మేమంతా సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం చాలా అంటే పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ కూడా ఈ ప్రచారం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు? మరోవైపు ప్రజాగళం
యాత్ర కూడా అటువైపు, అండ్ 30 నుంచి వారాహి యాత్ర పిఠాపురం నుంచి. సో ఈ ఇంటి నడుమ మేమంతా సిద్ధం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది, ఏమనుకుంటున్నారు, ఏం జరగబోతోంది? మరి వారాహి యాత్ర ఇంత ముందు చేస్తానని చెప్పి ఏం జరిగిందో మనకు తెలుసు. బండి షెడ్కి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు పాపం బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు లేపి ఆ బండిని ఆ గాలి తీసేసిన ఆ టైర్లో మళ్ళీ గాలి నింపి అప్పుడప్పుడు పంపించి ఏదో తంటాలు పడతా ఉన్నారు, తపన పడతా ఉన్నారు, చూపిందాం ఆ బండి నడుస్తుందని. కానీ బండి నడవట్లా. ఎన్ని రోజులు నడిచిందే తెలుసు మనకి. బయలుదేరిన వెంటనే ఏదో వంకతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన షెడ్కి వెళ్ళిపోయిన అంటే అంటే ఈ 30కైనా బయలుదేరి నింపగలుగుతారా? 30కైనాను అదే అంటున్నా. యువగారణం ఏమైందో తెలుసు మనకి. ఆ గరణం ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో తెలియదు, ఎక్కడ ఎండ అయిందో తెలియదు, ఎక్కడ ఎండ చేస్తానని చెప్పారు ఇచ్చాపురం అన్నారు. ఏనాడైనా చెప్పిన మాట ప్రకారం అసలు నడిచాడా? మధ్యలోనే ఆగిపోయాడు. కొన్నాళ్ళు బయటికే పోయాడు అసలు రాష్ట్రంలో కనపడకుండా. సో నేనేమంటానంటే ఇవాళ వారాయి కానివ్వండి, యువగరళం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్ని చివరికి ప్రజల్లో సులభం చేయడానికి ఉపయోగపడ్డాయి తప్ప ప్రజల్లో వాళ్ళు ఏమాత్రం కూడా మెప్పు పొందడానికి కానీ నమ్మకాన్ని కలిగించడానికి కానీ ఉపయోగపడలేదు. ఈ లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవాళ ఒక పార్టీ నిజంగా దమ్ముంటే ఒక పార్టీ పోటీ చేసేది. వాళ్ళ శక్తి లేక దమ్ము లేక భయపడిపోయి భయభ్రాంతులైపోయి ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఇంకొక పార్టీని అప్పు తెచ్చుకున్నారు. ఆ అప్పు తెచ్చుకుంటే ఆ పార్టీ కూడా సరిపోలా, ఈ మన ఇద్దరం కూడా సరిపోవాలా బాబు అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో మళ్ళీ ఇంకో మూడో పార్టీ అప్పు తెచ్చుకోవడానికి ట్రై చేసి తంటాలు పడి ఏదో విధంగా ఒప్పించారు. అంటే దీని అర్థం ఏంటి? ప్రజల్లో వీళ్ళకి ఏ ఒక్కరికి కూడా ప్రజలకి వీళ్ళ మీద నమ్మకం లేదనేటటువంటి వీళ్ళకి పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు అనేటటువంటి నమ్మకం, విశ్వాసం వీళ్ళలో ప్రగాఢంగా ఉంది. ఈ పార్టీలోని ఈ పార్టీ లీడర్లోనే. మరి ఎందుకు మీరు ఇన్ని తంటాలు పడ్డారో అన్నా, నిజంగా దమ్మే ఉంటే ఆ ధైర్యం ఉంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొద్దో గొప్ప ఏది ఉంది వ్యతిరేకత అనుకుని ఉంటే మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? సింగిల్ గా ఎందుకు సాహసించలేకపోయారు? అంటే మీకు మీరే ఒప్పుకున్నారు మేము సరిపోవం జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము సరిజోడి కానే కాదు, ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, విస్మరించారు, మర్చిపోయారు, మళ్ళీ 23 నుంచి అది 3-2 అవుద్ది అనేటటువంటి నమ్మకం వీళ్ళకి ప్రగాఢంగా ఉంది. కాబట్టే అనేక రకాలుగా కలిసే కార్యక్రమం, పొత్తులు పెట్టుకునే కార్యక్రమం చేశారు. ఓకే, పొత్తులు ప్రజాస్వామ్యం ఎవరైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోండి, కాదట్లా. కానీ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మీకు మీ మీద మీ నమ్మకం లేక, ప్రజలకు మీ మీద నమ్మకం లేదనేటటువంటి నిజం మీకు తెలుసు కాబట్టి పెట్టుకున్నారు. 1+1+1 3 కాదు, 1+1+1 కూడా ఒక్కొక్కసారి -1 కూడా అవుద్ది. అదే జరుగుతుంది ఇక్కడ. ప్రజల్లో మీకు ఇన్ని జరిగిన తర్వాత ప్రజలు చూస్తూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఎంతమంది కలుస్తున్నారా, ఎన్ని పాటలు పడుతున్నారా, ఇప్పుడు కూడా టికెట్లు అనౌన్స్ చేసే దమ్ము లేదా, వీళ్ళకి ధైర్యం లేదా? అంటే ఏదో భయాందోళనతో ఉన్నారు. అంటే ప్రజల్ని నష్టపరచాలి వీళ్ళు, 2019లో మాకు ఓట్లేని ఏదైతే ప్రజలు ఉన్నారో వీళ్ళు నాశనం చేయాలనే కుట్ర 14 నుంచి 19 వరకు నాశనం చేశారు వీళ్ళు. ప్రజల యొక్క బ్యాంక్ అకౌంట్ తీస్తే తెలుస్తుంది. 14 నుంచి 19, 19 నుంచి 23 వరకు, 24 వరకు ఉన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీస్తే అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లు, రైతుల బ్యాంక్ అకౌంట్లు, లేదా అమ్మఒడి చేరిన బ్యాంక్ అకౌంట్లు, అవ్వాతాతల బ్యాంక్ అకౌంట్లు, ఒంటరి మహిళల బ్యాంక్ అకౌంట్లు, ఈ బ్యాంక్ అకౌంట్ తీస్తే చాలు. మనం సెపరేట్ గా వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, సెపరేట్ గా పత్రాలు పంచాల్సిన అవసరం వీళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్న ఆ అకౌంట్ బుక్ తీసి జిరాక్స్ తీసామనుకోండి, ఒకసారి కంపేర్ చేసామనుకోండి, వాళ్ళు తెలుసు, వాళ్ళు చూసుకుంటున్నారు. అది వీళ్ళకి కావాలంటే మనం వెళ్దాం. వాళ్ళు ఎలాగూ ఇక కుట్రలు చేసి, పన్నాగాలు చేసి, మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అనేటువంటి ఏదో కోరిక ఉంది. కలిసి వాళ్ళ ఓటమిని వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు అంటారు. 100% ఓకే సార్. తెలుగుదేశం పోటీ చేసిన దగ్గర జనసేన బీజేపీని అగ్గనవ్వదు. ఓకే సార్. జనసేన పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం బీజేపీని అగ్గనవ్వదు. బీజేపీ పోటీ చేసిన దగ్గర జనసేన తెలుగుదేశం అగ్గనవ్వదు. ఇవాళ 40 సంవత్సరాల నుంచి నా ఫీల్డ్ లో ఉన్నానని చెప్పి అంటారు కదా ఆయన. అదే విధంగా 40 సంవత్సరాల నుంచి ఒక కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం
కార్యకర్త ఉంటే ఇప్పుడు బీజేపీ వాడు పోటీ చేస్తే లేదంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పిఠాపురంలో నగనిస్తారా వాళ్ళు? ఎందుకు నగనిస్తారు? ఓకే రేపు ఉదయం పవన్ కళ్యాణ్ నెగ్గిన వెంటనే ఆయన హైదరాబాద్ పోతాడు, కాన్స్టిట్యున్సీని వదిలి. ఏదైనా కావాలంటే హైదరాబాద్ పరిగెట్టాలి వీళ్ళంతా, టైర్లు వేసుకొని బళ్ళు వేసుకొని నడుచుకుంటూ హైదరాబాద్ వెళ్ళి అక్కడ చెప్పుకొని రావాలి. చర్చిద్దాం. అసలు బీజేపీకి సంబంధించి కానీ అండ్ కూటమిలోనే చాలా వరకు కూడా ఒకళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ లేదు అంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల ఖరారే కాలేదు. దీనికి ఏం చెప్తుంది టీడీపీ ఆర్ కూటమి? నమస్కారం అండి. ఇప్పుడు వారాహి యాత్ర 30 తారీఖు నుంచి బయలుదేరుతుంది. ఆ టైర్ల కింద నలిగిపోద్ది వైసీపీ. గాలి కొట్టించడం కాదు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల, నువ్వు ఇలా మాట్లాడితే నేను మాట్లాడితే బూతులు తిడతా. ఒక్క నిమిషం డోర్ మూసుకొని ఉండు. సార్ మాట్లాడేదో నువ్వు మాట్లాడాలా? నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడకండి. నారాయణమూర్తి గారు ఆయన మాట్లాడండి సార్. ప్రతి దాంట్లో వచ్చి అంటే మాట్లాడతారు. చెప్పండి, మాట్లాడండి. రఫీ గారు మాట్లాడండి. అరే ఒక కామన్ సెన్స్ ఉండాలా? మాట్లాడండి సార్. మాట్లాడుతుంటే రోడ్డు మీద ఇచ్చేస్తున్నారా? కామన్ సెన్స్ ఉండాలా? అతనే మాట్లాడించుకోండి. ఇక మాట్లాడించుకోండి. ఒక్క నిమిషం మాట్లాడండి. ఒకసారి కాదు 100 సార్లు అనేక దీంట్లో చెప్తా ఉన్నా. ప్రతి దాంట్లో అడ్డు తగులుతాడు. ఓకే, మీరు మాట్లాడండి సార్. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. అరే కామన్ సెన్స్ ఉండాలా? సరే మాట్లాడండి సార్, చెప్పండి. ఇట్లాంటి వస్తాయి నీకు విషయం లేనప్పుడు ఇవన్నీ వస్తాయంట. సార్ నేను మాట్లాడలేను సార్ ఇలాగా. సార్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. షూర్, మీరు మాట్లాడలేనండి. రఫీ గారు మాట్లాడండి. అతన్ని కంట్రోల్ చేయగలిగితే నన్ను పిలవండి సార్. షూర్ సార్. అతన్ని రండి, అతన్ని చెప్తారని కాబట్టి ఎవరేంటి ఆడిస్తారు కూర్చొని ఇక్కడ. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, మీరు చెప్పండి. రఫీ గారు సిగ్గు లేక అక్క చెల్లెళ్ళు తిడతా ఉంటే నోరు మూసుకొని ఉన్నాడు. సొంత చెల్లి సొంత బాబాయిని చంపినటువంటి పరిస్థితిలో సొంత చెల్లి సొంత పిన్నమ్మ అసలు ఎందుకు వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పంటే? అరే తమ్ముడు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి సార్. మధ్యలో 14-19 మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నారాయణమూర్తి గారు మీరు మాట్లాడకండి సార్ కాసేపు. సార్ మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. రమణ గారు మీరు అతన్ని కంట్రోల్ చేయగలరా? లేదు, నేను చేస్తున్నాను, మీరు కంగారు పడకండి సార్. ఒక్క సెకండ్. నారాయణమూర్తి గారు మీరు అసలు మాట్లాడకండి కొద్దిసేపు. సార్ మీరు చెప్పండి రఫీ గారు. అతను మాట్లాడేటప్పుడు నేను అడ్డు తగ్గలేదు. అబద్ధాలని చెప్పి మాట్లాడాడు. సరే, ఇవాళ ఎర్రచంద్రం మాఫియా, డ్రగ్ మాఫియా, ఇసుక మాఫియా, తర్వాత బైన్ మాఫియా, తర్వాత లిక్కర్ మాఫియా, ఈ మాఫియాలన్నింటితో పొత్తు పెట్టుకున్నాడు. దిక్కు లేక వాలంటీర్లతో ప్రచారం చేయించుకుంటున్నాడు. వాలంటీర్లతో ప్రచారం చేయకూడదని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది. సిగ్గు లేకుండా వాలంటీర్లతో ప్రచారం చేసుకుని వెళ్ళాలనుకుంటాడు. కార్యకర్తలు లేరు, కార్యకర్తలు వదిలేశారు, సర్పంచులు వదిలేశారు. ఎవరైతే వైసీపీ సర్పంచులు గెలిచారో మొత్తం బయటకు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి. ఒక్కడు లేడు. ఇవాళ దిక్కు లేకుండా వాలంటీర్లతో ప్రచారం చేయించుకుంటున్నారు. రఫీ గారు చాలా చోట్ల అభ్యర్థులు ఖరారు చేసుకోలేకపోతున్నారు. నిన్న జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో కూడా జరిగింది ఏంటో చూసారు. చాలా మంది రావట్లేదు. ఏం జరుగుతోంది అసలు? అభ్యర్థులు మాట్లాడండి. మీరు ఇందాక అడిగారు, అది నేను దానికి వస్తా. నామినేషన్ వేయడానికి 3 వారాలు ఉంది. రామ్మోహన్ గారు ఉన్నారు పక్కన అక్కడ. నామినేషన్లు 18 నుండి 20 దాకా వేయవచ్చు. నామినేషన్ వేసే వరకు అభ్యర్థులు పెట్టుకోవచ్చు. ఈయన కూడా ఇంతవరకు అనకాపల్లిలో క్యాండిడేట్ ని పెట్టుకోలేకపోయారు, ఎంపీ క్యాండిడేట్ ని.
నీకు సిగ్గు లేదా? నేను మాట్లాడుతున్న మధ్యలో మాట్లాడుతుంటే మధ్యలో వస్తాను నువ్వు. నారాయణమూర్తి గారు నేను వచ్చినప్పుడే మాట్లాడినావా? సంగతి కూడా తెలియకపోతే ఇలా నారాయణమూర్తి గారు. వచ్చింది సార్. సార్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఎట్లా నారాయణమూర్తి గారు నేను చెప్పేది వినండి. తెలియదు వీళ్ళకి. సార్ పద్ధతి పాడలేదని కూర్చోబెట్టారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి మధ్యలో, ఆయన ఇరిటేట్ అవుతున్నారు. అరే మీరు అసలు మాట్లాడద్దు, మీ టైంకి మీరు మాట్లాడాలి. అతను మాట్లాడినప్పుడు నేను జోకర్ Yes, sir, అదే నేను చెప్తున్నాను. డిస్కషన్ కొనసాగనిద్దాం. నారాయణమూర్తి గారు అసలు మాట్లాడారు. రఫీ గారు మీరు చెప్పండి. అతను మాట్లాడినప్పుడు అతను అబద్ధాలు చెప్తున్నా మాట్లాడినప్పుడు నేను కనే చేసుకోవాలి. నా విఘ్నేత అది, మీరు నా మాట్లాడండి. గొప్పతనం అది. చెప్పండి నేను మాట్లాడితే మధ్యలో వస్తున్నా సిగ్గు లేదు చెప్పండి. అతనికి. చెప్పండి సార్. ఒక మాట అంటే ఒక మనిషికి సిగ్గు రావాలా? సార్, నేను చెప్పండి. మధ్యలో మాట్లాడకూడదు. ముత్యం నాయుడు గారిని అనౌన్స్ చేసిన సంగతి తెలియదు నీకు. నువ్వు ఏం చెప్పాలి? నువ్వు వచ్చినప్పుడు మాట్లాడుతున్నావా? డిబేట్ కు వచ్చే పొద్దున్నే నీకు సగం నాలెడ్జ్ లేదు. సార్, ఏమండి? నారాయణమూర్తి గారు. మాట్లాడలేదు సార్. నారాయణమూర్తి గారు ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి సార్, రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం నేను ఆయనతో మాట్లాడతాను. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు ఇది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడనివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంటున్నది ఎలాగూ ఎండ్ ఆఫ్ ద డిబేట్ తెలుస్తుంది. మీరు అసలు మీరు మాట్లాడద్దు మధ్యలో. ఆయన మాట్లాడనివ్వండి సార్. ఇంకేం చెప్పాలి? సార్ ఆయన మాట్లాడనివ్వండి సార్. తర్వాత రామ్మోహన్ రావు గారు మనం వెర్షన్ కూడా తీసుకోవాలి మనం. ఒక్క నిమిషం మీరు మాట్లాడద్దు మధ్యలో ప్లీజ్. సార్ చెప్పండి రఫీ గారు. ఏమండి, ఇవాళ కాదండి ప్రతి డిబేట్ లో అలాగే గడ్డి పెట్టారు సరే, అతనికి. ఇప్పుడు టైం వేస్ట్ అయినా అతనికి చేస్తాం. సిగ్గు రాదు. ఆ సిగ్గు రాదు అతనికి. అసలు విషయం ఉండదు నీకు ఇదే మాట. సార్ చెప్పండి. నువ్వు ఒక బేవాల్సి కాదు నువ్వు. కాదు. సార్ మీరిద్దరు కొద్దిసేపు ఆగండి. మాట్లాడిన కూడా ప్రతి దానికి తగులుతాడు. సార్ నష్టం ఇద్దరు ఆపండి కొద్దిసేపు. రకమైన గందరగోళం ఉంది. పారాచూట్ నేతలకే అవకాశాలు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో బీజేపీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా సీట్లు కేటాయించట్లేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే నెలకొనింది. ఒక అడుగు ముందుకు వేసి అసలు అభ్యర్థులుగా చాలా మంది ముందుకు రావటం లేదు అంటూ కూడా మనం ప్రధాన వార్త చూసాం. అండ్ 32 మందికి దాదాపుగా అంతా కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. అంటే కూటమి ఏ దిశగా వెళ్తోంది? ఒక రకంగా చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఆ ఓట్లు ఖచ్చితంగా తమకే రావాలి అనుకుంటున్నటువంటి ఈ పార్టీలు, ఈ కూటమి ఏం ఆలోచిస్తోందంటారు? ఎలా చెప్పచ్చు అభ్యర్థుల ఎంపికకి సంబంధించి? నేను ఫిట్ అవ్వాలా ఏంటి? సార్ ఒక్క నిమిషం. అడిగారు. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. నన్ను ఆపేశారేంటి సార్? ఒక్క నిమిషం మిమ్మల్ని ఆపలేదు సార్. సార్ నాది సరే రామ్మోహన్ రావు సార్ ఒక్క నిమిషం. సరే రఫీ గారు చెప్పండి. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఏం చెప్తారు? అంటే మీరు కూడా నన్ను లేదు సార్, లేదు మాకు అందరూ ఒకటే. మేము అట్లా ట్రీట్ చేయం, మాకు అందరూ ఒకటే. మీరు చెప్పండి సార్. నేను మాట్లాడలేదు సార్. చెప్పండి సార్. మధ్యలో అతను అడ్డు తగిలాడు. నేను చెప్పాలి కదా, నేను మాట్లాడాలి కదా సార్. డైరెక్ట్ గా విషయానికి వచ్చి మాట్లాడండి సార్. రఫీ సార్ మనకు సమయం వేస్ట్ అవుతోంది. నారాయణమూర్తి గారు మాట్లాడరు, మీరు మాట్లాడండి ఈసారి. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఏం జరుగుతోంది కూటమిలో? ఏమండి సార్, నామినేషన్లు వచ్చే నెల 18 నుంచి 25 తారీఖు. అవును. అప్పటి వరకు అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇది 3 పార్టీల వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం యాత్రకు బయలుదేరాడు. వచ్చిన తర్వాత సరిచేస్తారు. ఏమి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. కూటమిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక్కొక్క చోట 3, 4 అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు లేకుండా ఇక్కడోండి అక్కడ, అక్కడోండి ఇక్కడ, ఇక్కడోండి అక్కడ మార్చవలసిన అవసరం మాకు లేదు. ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేసే పనిలో మేము ఉన్నాం. ఒక పక్కన మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం. అందులో కొన్ని విషయాలు చెప్తా ఉన్నాం. సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం లాస్ట్ మే నెలలో మహానాడు జరిగినప్పుడే అనౌన్స్ చేశాం. ఇప్పుడు కదా గడప గడపకి తీసుకుని వెళ్ళాం. మెయిన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. అందులో ఏం సందేహం లేదు సార్. కానీ నిన్న బీజేపీకి సంబంధించి జరిగిన గందరగోళం మాట ఏమిటి? అది ఏమంటే బీజేపీకి ఇచ్చిన 10 సీట్లు, వాళ్ళలో ఆశావాహులు 20 మంది 30 మంది ఉన్నారు. అది ఆ పార్టీ చూసుకుంటది. అందులో సందేహం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా 8 మందికి పార్లమెంట్ టికెట్లు అనౌన్స్ చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అయిపోయినట్టేనా? నో, ఇప్పుడు అయిపోయినట్టేనా అన్న విషయం కాదు. కానీ 32 మంది సార్ ఒక్క నిమిషం,
32 మంది కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో. సరే, అయితే ఆ సీట్లు ఇచ్చిన చోట ఖచ్చితంగా సీనియర్స్ 3-4 సార్లు గెలిచిన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలా వద్దా? అది జరుగుతోందా లేదా? మీకు ఎంత అనుభవం ఉందో నాకు తెలీదు. ప్రతి ఎన్నికలో ఈ సీట్లు ప్రకటించినప్పుడు సీనియర్స్ మధ్య, జూనియర్స్ మధ్య, కొత్త వాళ్ళ మధ్య, పాత వాళ్ళ మధ్య పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంకా మరీ ఈ సమస్యలు వస్తాయి. ఎన్నికల బరిలో వెళ్ళిన తర్వాత ఏమి ఉండవు. తెలంగాణలో కూడా టిఆర్ఎస్ లో కూడా వచ్చింది. సిట్టింగ్ అందరికి టికెట్లు ఇచ్చిన తర్వాత చాలా మంది అడిగి కాంగ్రెస్ కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ లో కూడా టికెట్ గురించి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ కాంగ్రెస్ గెలుపుని అక్కడ ఎవరు ఆపలేకపోయారు. అంటే ప్రతి చోట జరిగేదే అంటారు ఇది సీట్ల కేటాయింపు. ప్రతిసారి జరిగేదే. బీజేపీ 33 మందికి సిట్టింగ్ టికెట్లు ఇవ్వలా. ఇప్పుడు బీజేపీలో 33 మందికి దేశవ్యాప్తంగా టికెట్లు ఇవ్వలా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాంగ్రెస్ లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఎన్నికలో ఇవన్నీ ఉంటాయి. ఎన్నికల సమరంలో దూకిన తర్వాత, సంగ్రామంలో గెలిన తర్వాత ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఏం పెద్ద సమస్య కాదు. వాటి గురించి చర్చించడమే అనవసరం. ప్రతి పార్టీలో ఉండేటువంటి ఇప్పుడు వైసీపీ నుంచి 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరారు. అది చెప్పుకోవాల్సినటువంటి విషయం. తెలుగుదేశంలో చాలా మంది ఎంపీలు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చాడు, మాగంటి శ్రీనివాసరెడ్డి వచ్చాడు. చాలా మంది ఎంపీలు మా పార్టీలో చేరారు, ఎమ్మెల్యేలు చేరారు మా పార్టీలో. టికెట్లు ఇవ్వకపోయినా సరే కానీ తెలుగుదేశంలో చేరతామని చెప్పి చేరుతా ఉన్నారు. ఊళ్ళో ఖాళీ అయిపోతున్నాయి వైసీపీ. ప్రతి నియోజకవర్గంలో వందల వేల సంఖ్యలో మా పార్టీలో రోజు చేరికలు ఉన్నాయి. సార్, టీడీపీలో కూడా చాలా చోట్ల ఆశావాహులు పక్క చూపులు చూస్తున్నారు సీట్ రాకపోవడం. ఉంటది. సీట్ రాని వాళ్ళు కొంతమంది తమాయించుకొని ఉంటారు, లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటారు, లేదా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి ఎన్నికలో జరిగాయే. అందులో ఏం సందేహం లేదు. మేము ప్రధానమంత్రితో పాటు ప్రధానమంత్రి డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకో బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరు మీద ఇప్పటికే అనేక 23 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో తిరిగారు. అంతకుముందు తిరిగారు, లాస్ట్ ఇయర్ తిరిగారు. ఇప్పుడు ప్రజాగలం పేరు మీద మళ్ళీ తిరుగుతున్నారు. అలాగే లోకేష్ గారు శంకారావం పేరు మీద ఉత్తరాంధ్ర కంప్లీట్ చేశారు. అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాల్లో తిరిగారు. అంటే మీ వ్యూహాలు మీకున్నాయంటారు ఫైనల్ గా? మా ఊహాలు ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని, జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుణ్ణి, జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థుణ్ణి, జగన్మోహన్ రెడ్డి స్వార్థపరుణ్ణి, ఓడించాలని చెప్పి ప్రజలు మే 13 ఎప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక్క సెకండ్ సార్. రామ్మోహన్ రావు సార్ మాట్లాడండి సార్. ఒక్క నిమిషం నారాయణ స్వామి గారు, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, సారీ సార్, చెప్పండి సార్. టైం లేదు, ఒక్క 2 నిమిషాలు. రమణ గారు, ఇప్పుడు ఈ వీళ్ళిద్దరికి బాధ చూస్తే ఒకరి బలహీనతలు మరొకరు ఆసరా చేసుకొని పోదామని. రెండోది ఏంటంటే, తమ బలాల మీద ఆధారపడాలి తప్ప ఎదుటి వారి బలహీనతల మీద కాదు. రెండోది అంటే, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. సోషల్ కెమిస్ట్రీలో ఏదైనా 2, 4 కాదు. ఒక్కోసారి H2 ఎట్లా అవుతుందంటే, ఈ కెమిస్ట్రీ చెప్పొచ్చు కానీ ఇక్కడ లేదు. పొత్తులు అన్నట్టు పొత్తులు కుదిర్చుకోవడం ఏ పార్టీకి తప్పు కాదు. పొత్తులు సహజమే అంటున్నాం. పొత్తులు ఫలవంతం అవుతావా కాదా అని ఎన్నికల తర్వాత తెలుసు. 2014 ఫలవంతం అయినాయి. 2018లో 19లో విడిపోతే చెడిపోయినరు. కనుక పొత్తుల్లో ఒకటి ఉంటది, 1+1 2 కావచ్చు, 1+ తీసేస్తే 11 కూడా కావచ్చు. కనుక పొత్తుల్లో ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా ఉంటుందని ప్రజలు తెలుస్తారు రేపు. ఒకటి పొత్తులు సూత్రప్రాయంగా ఒప్పుకోవడం వేరు, సీట్లు పంపిణీ వేరు. ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా వస్తాయంటున్నాను నేను. ఇప్పుడు వైసీపీ సింగిల్ గా పోటీ చేసినంత మాత్రాన వాళ్ళ సమస్యలు లేవా? ఉన్నాయి కదా, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సీత కష్టాలు పీత కష్టాలు పీతవి. మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయంటే 3 పార్టీల లుకలుకలు చూస్తున్నారు తప్ప అంతిమంగా సర్దుకుంటాయి. భూకంపం వచ్చిన తర్వాత ప్లేట్ సర్దుకున్నట్టు సర్దుకుంటాయి. ఏమంటారు ఇప్పుడు రఫీ గారు అంటే ఇంకో నెల పొద్దుంది, పొలం ఉంది, 10 రోజులు ఉన్నది, చూసుకుంటా. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా ఎట్లా అనేది అనుకుంటే 144 సీట్లలో 6 సీట్లు తప్ప తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ప్రకటించినట్టే లెక్క. 6 ప్రకటించాల్సింది. ఇటుపక్కల మనకు బీజేపీకి జనసేనకు ఒక పెద్ద సమస్య ఏంటంటే, జనసేన అధ్యక్షుడు అన్నట్టే
గ్లాసు గుర్తు చూడండి, అభ్యర్థులను చూడకండి అన్న. కనుక ఈ ఒక్క మాటతో ఏమవుతుంది అంటే ఇటుపక్క బీజేపీకి గాని జనసేనకు గాని అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారా తెలుగుదేశం నుంచి అని ఒక అనుమానం వస్తుంది. సమస్య లేదు కొన్నిసార్లు. ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ సంక్షేమ పథకాల విషయంలో చాలా సుప్రీం భారతదేశంలో సంక్షేమం ఇంతకంటే ఎవరు చేయలేదు అంటున్నారు. ఏది వైసీపీ. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను వైసీపీ వారికి కూడా. నేనేమంటున్నానంటే ఒక కుటుంబ యజమాని 10,000 రూపాయలు ఆదాయం ఉంది అనుకుందాం. సరిగ్గా 4 కుటుంబ సభ్యులు ఉంటే 2,500 పనిచేస్తారంటే అది ప్రభుత్వం ఎట్లయితుంది, కుటుంబ యజమాని ఎట్లయితారు? పిల్లల విద్య, ఆరోగ్యము, సంక్షేమము అన్ని చూడాలి కదా, చూడాలి కదా. ఇక్కడ కూడా నేను ఏమంటున్నాను, ఇప్పుడు అందరూ కూడా 2 పార్టీలు కూడా ఈ సంక్షేమం పట్ల సాచురేటెడ్ పాయింట్ చేరుకున్నారు, అప్పుల పాలవుతారు. సంక్షేమం అంటే ఇది కాదు, ఏవైతే ప్రజల మౌలిక అవసరాలు ఉన్నాయో, ప్రజలకు మనకు విద్య, ఆరోగ్యం లాంటి మౌలిక అవసరాలు ఉన్నాయో వీటిని తీర్చడానికి అది ప్రభుత్వాలను ఎన్నుకునేదని నేను అంటున్నాను. మొత్తం బడ్జెట్ 3 లక్షల కోట్లను పనిచేద్దాం అందరూ జనాభా నిష్పత్తి ప్రకారం అంటే ప్రభుత్వాలు ఎందుకండి? అప్పుడు స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని అందరి సార్ మనకి సమయం కూడా ఎంతో లేదు. ఒకసారి నారాయణమూర్తి గారిది వెర్షన్ తీసుకుని సంక్షేమం పట్ల ఈ 2 పార్టీలు తప్పు చేస్తున్నా, రేపు ఆంధ్రప్రదేశ్ దివాలా తీసుకురాస్తున్నాడు. షూర్ సార్, ఆల్రెడీ తీసింది సార్. సార్ నారాయణమూర్తి గారు ఫైనల్ గా మీరు దివాళా తీసిందనే దాంతో నేను పూర్తిగా అంటే అవగాహన దాకా మాట్లాడినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అడుగుతున్న సంక్షేమానికి మేము ఖర్చు పెట్టింది ఎంత, ఇంత ముందు 2014 రామ్మోహన్ రావు 10 లక్షల కోట్లు తెచ్చారు, ఖర్చు పెట్టింది 2.5 లక్షలు, తెచ్చింది 10 లక్షల కోట్లు అప్పుడు, ఖర్చు పెట్టింది 2.5 లక్షలు. మాట్లాడుతున్నా 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దొబ్బేశారు, అప్పులు తెచ్చి దొబ్బేశారు. మాట్లాడలేమండి సార్, సమయం లేదు మనకి. 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దొబ్బేశారు, ఖర్చు పెట్టింది 2.5 లక్షల కోట్లే. ఎలక్షన్ ముందే 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు రఫీ గారు, నారాయణమూర్తి గారు అండ్ రామ్మోహన్ రావు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV.